నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వంలో రైతు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధర లేదు. ఆక్వా రైతు పండించినటువంటి రొయ్యకి మద్దతు ధర లేదు. కాపులకి కాపు నేస్తం లేదు. కానీ కూటమి ప్రభుత్వం రాకముందు ఎలక్షన్లో వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు ఏంటంటే, మేము ప్రభుత్వంలోకి వస్తే కనుక, మేము అధికారంలోకి వస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో పెట్రోల్ రేట్లు కానీ, డీజిల్ రేట్లు కానీ, రైతులకు కావాల్సినటువంటి సదుపాయాలు కానీ కల్పిస్తామని చెప్పారు. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. సుమారు 3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. మీరు చేసిన తర్వాత కూడా ఈరోజు మీరు ఫ్రీ బస్ ఇస్తారని చెప్పేసి లేడీస్కి ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఈ సందర్భంలో ఇప్పటికే ఆటో వాళ్ళు కానీ, రవాణాకు చెందినటువంటి వ్యక్తులు కానీ, పేదవాళ్ళందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు లీటర్కి 3 రూపాయలు చొప్పున పెట్రోల్ మీద, లీటర్కి 3 రూపాయల చొప్పున మీద డీజిల్ మీద పెంచేశారంటే మీరు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో ఈ పరిస్థితుల్లో ప్రజలందరికీ అర్థమవుతుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. యుద్ధాన్ని బూసిగా చూపి యుద్ధం ఎక్కడో పశ్చిమాసియాలో జరుగుతుంటే మనకు వచ్చినటువంటి నష్టం ఏంటని నేను అడుగుతున్నా. మరి ఏ విధమైన ప్రాబ్లం లేదని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి అత్యధికంగా నిధులు ఇస్తున్నామని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతి మీద పెట్టినటువంటి శ్రద్ధని ఈ రైతుల మీద కానీ, లేదంటే ఆటో వాళ్ళ మీద కానీ, లేదంటే పేదవాకానికి సంబంధించిన పేద ప్రజలకు కానీ ఇవ్వటంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారో సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెంచిన పెట్రోల్ ధరలకు కానీ, పెంచిన డీజిల్ ధరలకు కానీ, రైతు పండించినటువంటి ధాన్యానికి మద్దతు ధరకు కానీ కల్పించే వరకు కూడా ఈ ప్రభుత్వం మీద ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం.